నెమ్మదిగా గీకవయ్యా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్నాడు ఎవరో తప్పారం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాడు. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎద్దనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే, వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా. మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు, ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావా అప్పారావు? నాకు అర్జెంట్ పని, ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్టు. ముందు నాకు ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలా? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఎలా ఎలా? చీ 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 చీ, ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటవుతున్నా చింతకాయ. ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదేళ్ళు అంజయ్ గారా? ఏమిటి ఓట్లు అడగడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారేంటి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇతనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. కుక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా, నా 10 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2,500 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పుల కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశాను. నీకు 1,00,000 ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? ₹1,00,000 అప్పు చేయడం ఎలాగో చెప్పే. ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో, ఎలక చింతకాయలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 5,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్లోడ్ లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో, అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా, మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరావు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అదేదిరా, రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎవరో రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? పీకే ఇదిగోండి బాబు. ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీగా గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6,000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయ్యకు. తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు, మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబు.
ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6,000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100-200 అప్పు అడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాక ఉండనయ్యా. ఆగో 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. అప్పారో ఏమిటది? ఇంగ్లీష్ వాడి గొడుగు. గొడుగు కూడా అప్పేనా? తప్పు కదూ. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. ఆహా, అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. అపరావు మాట అప్పు మూట. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టర్ జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి తర చూసి ఓసారి. మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటండి? ఇయ్యా, పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు? హలో, నాదేండి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాటం ఏంటి నా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? చెక్కు మార్చిస్తాన్నావు. మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి రేయ్, నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు, బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుడుతున్నా ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. ఆ బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ సత్యరోడా, నీకు అప్పు ఇచ్చేగా మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను, నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలకి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకని చాకొట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళ.